హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక బ్యూటిఫుల్ సినిమాని తీసుకొచ్చాను. చక్కగా ఏదో పని చేసుకుంటూ స్టోరీ మొత్తం వినండి హ్యాపీగా. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ఏ టూరిస్ట్ గైడ్ టు లవ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. అందులోని హీరోయిన్ ఏంటంటే ఒక ట్రావెల్ కంపెనీలో ట్రావెల్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ కంపెనీలో ట్రావెలింగ్ కి వెళ్ళని ఎవరో ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు ఎందుకో గ్రూప్ నుంచి తప్పిపోయానని చెప్పేసి అనిపిస్తుందండి, డౌట్ గా ఉంది, ఒకసారి కన్ఫర్మ్ చేస్తారని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ పెద్దవాడికి నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పేసి ధైర్యం చెప్పి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఒక ఫోటో తీసి పంపించండి అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి ఫోటో తీసి పంపిస్తుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పక్కన ఒక అతని షర్ట్ మీద ట్రావెల్ కంపెనీ ఫోటో ఉంటుంది అనమాట. ఏమంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయారండి, మన కంపెనీ వాళ్ళు అని చెప్పేసి మీరు వేరే కంపెనీ వాళ్ళతో ట్రావెలింగ్కి వెళ్ళిపోయారు అనుకోకుండా మీరు ఏం కంగారు పడకండి, అక్కడికి మా కంపెనీ మనుషులు వస్తారు, మళ్ళీ మిమ్మల్ని యాజ్ ఇట్ ఈస్ గా మీ గ్రూప్ తో జాయిన్ చేస్తారని చెప్పేసి అంటంతో ఆ పెద్దడు థ్యాంక్ యూ అమ్మా అని చెప్పేసి అంటుంది. ఇదంతా పక్కన నుండి చూసిన హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటుందంటే ఏది ఏమైనా సరే నువ్వు సూపర్ అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా నాకు ఒక ఐడియా వచ్చింది, ఎలాగో మన కంపెనీ కొంచెం లాస్ లో రన్ అవుతూ ఉంది కదా, మరి ముఖ్యంగా వియత్నాంలో ఒక ట్రావెల్ కంపెనీ ఉంది, ఆ కంపెనీని మనం కొందాం అనుకుంటున్నాను. సో ఈ రెండింటిని కొలాబరేట్ చేయడం వల్ల ఇక్కడున్న వాళ్ళని అక్కడ పంపించవచ్చు, అక్కడున్న వాళ్ళని ఇక్కడ పంపించవచ్చు. సో ఓవరాల్ గా మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. కాకపోతే మనం కొనాలనుకుంటున్న ఆ కంపెనీ నిజంగా మంచిదా కాదా, అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి, ఒకవేళ మనం కొన్న తర్వాత మోసపోతాం అని చెప్పేసి ముందుగానే ఒక మనిషిని పంపించి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కంపెనీ మొత్తాన్ని ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ నేను పంపిద్దాం అనుకున్నాను, కాకపోతే నువ్వు కొంచెం బిజీగా అని చెప్పేసి అంటంతో నేను బిజీగా ఎందుకున్నాను అని చెప్పేసి అంటుంది హీరోయిన్. లేదు నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నీతో ఏదో మాట్లాడాలంట, నాకు తెలిసినంత వరకు నీకు ప్రపోజ్ చేస్తాడేమో మ్యారేజ్ ప్రపోజల్, ఏమో మరి ఒకవేళ మ్యారేజ్ ప్రపోజల్ కనుక అయితే మరి నువ్వు బిజీ కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ అవునా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ వచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటాడు అని చెప్పి అనుకుంటుంది, కానీ మనోడు మాత్రం ఆ మాట అనడు. అందులోని వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో లవ్ చేసుకుంటున్నారు. హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ఏదంటే అదని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఒక బాంబు వెలుస్తాడు. అదేంటంటే తనకి వేరే దేశంలో ఉద్యోగం వచ్చిందని, ఆ ఉద్యోగం తన లైఫ్ కే టర్నింగ్ అవుతుందని, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను లవ్ చేస్తూ ఉంటానని చెప్పేసి అంటంతో హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారు, అలాంటిది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత నీతో టచ్ లో ఉంటా అని చెప్పేసరికి హీరోయిన్ నిరుత్సాహపడిపోతుంది. అందులోనూ ఇండైరెక్ట్ గా మనోడు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే జీవితాన్ని చూసుకుంటాడు కదా, అందుకని హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది వీడు మనం వదిలేసి వెళ్ళిపోతాడని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాస్ చెప్తుంది అనమాట జరిగింది మొత్తం. అంతేకాకుండా బాధపడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటుందంటే చూడు, ఆ వియత్నాం ట్రావెల్ కంపెనీని వాళ్ళకి తెలియకుండానే స్పై చేయడానికి ఒక మనిషిని పంపిద్దాం అనుకున్నాను, అదేదో నువ్వే వెళ్ళొచ్చు కదా, అందులో న్యూ ఇయర్ రాబోతుంది, చక్కగా న్యూ ఇయర్ అక్కడే సెలబ్రేట్ చేసుకో, వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోని ఎంతసేపు అని చెప్పి బతిలాడుతావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును కదా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాస్ ఏం చేస్తుందంటే తనకు ఫైల్ ఇస్తుంది అనమాట. వియత్నాంలో ఎక్కడెక్కడ ట్రావెల్ స్పాట్లు ఉన్నాయి, అందులోనూ వీళ్ళు కొందాం అనుకుంటున్న ఆ వియత్నాం ట్రావెల్ కంపెనీ గురించి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, అవి ఎంతవరకు నిజం, వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారా, అసలు అంతా బానే ఉందని చెప్పేసి హీరోయిన్ ని చెక్ చేయమని చెప్పేసి వియత్నాం పంపిస్తుంది. దాంతో హీరోయిన్ కూడా హ్యాపీగా ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతుంది, వియత్నాంలో దిగుతుంది. కాకపోతే హీరోయిన్ లగేజ్ ఏంటంటే అక్కడ రాదనమాట. అంటే ఫ్లైట్ దిగిన తర్వాత లగేజ్ వస్తుంది కదా, అది మాత్రం హీరోయిన్ కి రాదు. దాంతో హీరోయిన్ బాధపడుతుంటుంది, ఎవరితో మాట్లాడినా సరే ఇంగ్లీష్ రాదని చెప్పేసి అంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఒక అతను వస్తాడు, అతనే మన కథలో హీరో. బేసికల్ గా హీరోయిన్ ఏమనుకుంటుందంటే అతనికి ఇంగ్లీష్ రాదేమో అని చెప్పేసి మొబైల్ తీసి ట్రాన్స్లేటర్ ఆన్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ తో ఏమంటాడంటే చూడండి నాకు ఇంగ్లీష్ వచ్చండి, ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా జరిగింది మొత్తం చెప్తుంది. ఫ్లైట్ దిగానండి, నా లగేజ్ మిస్ అయిందని చెప్పేసి అంటంతో సరే కంప్లీట్ ఇద్దాం రండి అని చెప్పేసి వెళ్తారు. ఇద్దరు కలిసి కంప్లీట్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే సరేనండి మీరేం కంగారు పడకండి, లగేజ్ దొరికిన తర్వాత ఫోన్ చేస్తామని చెప్పేసి నెంబర్ తీసుకుంటారు. దాంతో హీరోయిన్ బాధపడుతుంది, అదేంటండి అని చెప్పేసి. అప్పుడు హీరో ఏమంటాడంటే మీరు ఏం కంగారు పడకండి, ఆ లగేజ్ వీలైనంత త్వరగా మీ దగ్గరకు వచ్చేలా చేస్తాను, ఇక్కడ నాకు తెలిసిన అతను ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ తెలిసే విషయం ఏంటంటే ఇప్పుడు వియత్నాం హీరోయిన్ ఎందుకు వచ్చింది, ఆ వియత్నాం ట్రావెల్ కంపెనీ వీళ్ళు కొనొచ్చా లేదా అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా చెక్ చేద్దాం అని చెప్పేసి వచ్చింది కదా, ఆ కంపెనీలోనే హీరో టూర్ గైడ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ విషయం హీరోయిన్ కి ఇప్పుడే తెలుస్తుంది అనమాట. అందులో ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాసే కావాలని చెప్పి ప్లాన్ వేసిందనమాట. హీరోయిన్ ఎవరో తెలియని ఒక అమ్మాయి లాగా వియత్నాం వచ్చి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ గురించి తెలుసుకుందాం అని చెప్పేసి వచ్చింది, అది సంగతి. అందుకనే హీరో ఇక్కడికి టూర్ గైడ్ గా వచ్చాడు, హీరోయిన్ ని రిసీవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత బయటకు వచ్చి కారు ఎక్కమంటాడు, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఇంతకీ ఈ టూర్ కంపెనీ ఓనర్ ఎవరో కాదు, హీరో వాళ్ళ మామయ్య. అందులో అక్కడ నుంచున్న అమ్మాయి ఎవరో కాదు, ఆ మామయ్య వాళ్ళ కూతురు అనమాట. సో బేసికల్ గా హీరో ఏంటంటే వాళ్ళ మామయ్య దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అలాగే హీరోయిన్ కారు ఎక్కించుకొని తనని ఒక హోటల్ రూమ్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే వాళ్ళ ఓనర్ ఇచ్చిన ఆ ప్లేస్ కి వెళ్దామని చెప్పేసి మొత్తం లిస్ట్ బయటకు తీస్తుంది. దాంతో హీరో ఏమంటాడంటే కాదండి మీరు ఇక్కడికి వచ్చారు కదా,
మీకు నేను కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను, మీరు ఆ బుక్ ను పక్కన పెట్టేసేయండి, ప్రశాంతంగా ఫ్రెష్ అవ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అంతలోనూ సాయంత్రం పూట అందరినీ హీరో గ్యాదర్ చేసి తీసుకొస్తాడు, అందరికి డిన్నర్ అరేంజ్ చేస్తాడు. అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారనమాట. అందులో ఇద్దరు లెస్బియన్ కపుల్స్ ఉంటారు, వాళ్ళకు ఒక కూతురు ఉంటుంది. అంతేకాకుండా కంటిన్యూస్ గా వ్లాగ్ తీసే ఒక కుర్రోడు ఉంటాడు, ఇద్దరు భార్య భర్తలు ఉంటారు ముసలి వాళ్ళు. సో వాళ్ళతో కలిసి హీరోయిన్ కి మీదట టూర్ మొత్తం కంప్లీట్ చేయాలన్నమాట. అది సంగతి. అక్కడికి వచ్చిన తర్వాత హీరో ఏంటంటే అందరిని అడుగుతాడు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అండి అని చెప్పి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే హీరో ఏమంటాడంటే కొంపతీసి మీరేమన్నా స్పై అని చెప్పేసి అంటే హీరోయిన్ అవుతుంది, ఏదో ఒకటి సమాధానం చెప్పి కవర్ చేస్తుంది అనమాట. కాకపోతే కరెక్ట్ సమాధానం అయితే చెప్పదు. ఆ తర్వాత హీరోయిన్ ఒక విషయం చెప్తాడనమాట. చూడండి, ఎయిర్పోర్ట్ లో మిస్ అయిపోయిన మీ బ్యాగ్ దొరికిందని చెప్పేసి అంటే హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే అందులో తన సామాన్లన్నీ ఉంటాయి కదా. అందుకని కట్ చేస్తే మరుసటి రోజు వీళ్ళందరూ కలిసి సరదాగా బయలుదేరతారనమాట. ఇంకా వియత్నంలో ఎక్కడెక్కడ మంచి ప్లేసులు ఉన్నాయి వాటన్ని చూద్దాం అని చెప్పేసి. అదే సమయంలో హీరోయిన్ హీరో ఇద్దరు కలిసి కూర్చొని ఒక చిన్నపాటి వృక్షాలు ఉంటుందన్నమాట, దాంట్లో వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు కూడా హీరోయిన్ అడుగుతాడు, కాదండి మీరు ఇంతకీ వియత్నం ఎందుకు వచ్చారో చెప్పలేదని చెప్పేసి అంటంతో ఏముందండి సరదాగా తిరుగుదామని వచ్చేసాను, అందులోనూ ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం వచ్చానని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కు విషయం చెప్తాడు అనమాట. చూడండి, చాలా మంది టూరిస్టులు ఏం చేస్తారంటే లైఫ్ లో బాగా బిజీగా పనిచేసుకొని ఏదో కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి టూర్ కు వస్తారండి. కానీ ట్రావెలర్స్ అలా కాదండి, వాళ్ళ జీవితాన్ని ట్రావెలింగ్ గా మార్చుకుంటూ ఉంటారు. ప్రతిరోజు ఒక కొత్త ప్లేస్ కి వెళ్ళి కొత్త అనుభూతులను ఎంజాయ్ చేసి బతికే 50-60 సంవత్సరాలు హ్యాపీగా బతికేసి చనిపోతారండి. కాబట్టి మీరు కూడా ట్రావెలింగ్ చేయండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది, ఇతనేంటి ఎంత ప్యాషన్ గా ఉన్నాడని చెప్పేసి. ఎందుకంటే ఇతను పనిచేసే కంపెనీని కొనడానికి హీరోయిన్ వచ్చింది కదా. అందులోనూ ట్రావెలింగ్ కంపెనీలో ఇలాంటి మనుషుల్ని హీరోయిన్ ఇంతవరకు చూడలేదన్నమాట. ఎందుకంటే తాను కూడా ఇంతకుముందు అక్కడే కదా పనిచేస్తూ ఉండేది. సో ఇలాగ ట్రావెలింగ్ గురించి, హ్యూమన్ లైఫ్ గురించి ఇంత నాలెడ్జ్ ఉన్న మనిషిని చూడలేదని చెప్పేసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత రకరకాల ప్లేసులకు వెళ్తారు అందరూ. అందులోనూ లోకల్ గా ఉండి ఒక మార్కెట్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ కి అక్కడ ఒక స్కార్ఫ్ బాగా నచ్చేస్తుంది. దాంతో హీరోయిన్ ఎంతండి స్కార్ఫ్ అని చెప్పేసి అంటంతో 800 అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరోయిన్ డబ్బులు ఇవ్వబోతున్నప్పుడు హీరో వచ్చి ఏమంటాడంటే, కాదండి మీకు నచ్చింది బాగానే ఉంది, కానీ మీరు బేరం ఆడాలి కదా అని చెప్పేసి అంటంతో 800 కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదండి లైఫ్ లో ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి, బేరం ఆడటం నేర్చుకోండి అని చెప్పేసి అంటంతో వెంటనే హీరో ఏమంటాడంటే 400కి ఇయ్యమ్మా అని చెప్పేసి అంటాడు. ఆవిడేమో ఇవ్వను అని చెప్పేసి అంటుంది. వెంటనే హీరో ఏమంటాడంటే ఇక్కడ కాబట్టి ఇంకో చోట కొనుక్కుంటాం అని చెప్పేసి హీరోయిన్ తీసుకెళ్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో బాగా నచ్చేస్తుంది. హీరోయిన్ వెళ్ళి కొనుక్కుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదండి మనం ఒక 4 అడుగులు వేసిన వెంటనే ఆవిడ మళ్ళీ మనల్ని వెనక పిలుస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఆవిడేమో పిలవదనమాట. ఆవిడ పనిలో ఆవిడ బిజీగా ఉంటుంది. హీరో ఏమంటాడంటే ఇంకొంచెం ముందుకు వెళ్దామండి పిలుస్తుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ముందుకు వస్తే ఆవిడే పిలవదు. లేదండి పోతే పోయిన డబ్బులు అని చెప్పేసి వెళ్ళి కొనుక్కుందాం అని చూస్తే ఆవిడ షాప్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. దాంతో హీరోయిన్ డిసప్పాయింట్ అయిపోతుంది. ఈ గ్యాప్ లో హీరో ఏంటంటే రోడ్డు దాటేసుకుని అవతలకి వెళ్ళిపోతాడు. బట్ హీరోయిన్ ఏంటంటే ఆ ట్రాఫిక్ లో అందులో అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉండదన్నమాట, దాటటానికి భయపడుతుంది రోడ్డు. వెంటనే హీరో ఏంటంటే భయపడకుండా వచ్చి హీరోయిన్ తీసుకెళ్లిపోతాడు. హీరోయిన్ అడుగుతుంది ఎలా వచ్చావని చెప్పి అడిగితే ఏముందండి మీ మనసులో ఉన్న భయాన్ని తీసేస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు, అందులో మిమ్మల్ని చూసి కావాలని ఎవరైనా గుద్దుతారా, మీరు రోడ్డు మీదకి వస్తే ఆటోమేటిక్ గా వెహికల్స్ అన్ని స్లో అయిపోతాయి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒక ప్లేస్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, అందులో వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఈ కంపెనీ వాళ్ళకి ఏమేమి ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్డ్ గా హీరోయిన్ వాళ్ళ బాస్ పంపిస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాస్ ఏమంటుందంటే నేను ఒక లిస్ట్ ఇచ్చాను కదా, అక్కడికి వెళ్ళండి, మీరు ఆ ప్లేస్ లో బాగున్నాయో లేదో చూసుకోవాలి కదా మనం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకూడదు, మీరు అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ లిస్ట్ చూపిస్తుంది. మనం ఈ ప్లేసులకు వెళ్దాం గూగుల్లో చూశాను అని చెప్పేసి. కానీ హీరో ఏమంటాడంటే చూడండి మీరు లిస్ట్ ని కొంచెం పక్కన పెట్టండి, మంచి మంచి లొకేషన్స్ కి నేను తీసుకెళ్తాను, మీరు హ్యాపీగా రండి అని చెప్పేసి ఒక టెంపుల్ దగ్గర తీసుకెళ్తాడు. కాకపోతే అది క్లోజ్ లో ఉంది. అందులో లోపల ఏంటంటే సింహం వేషాలు వేసుకుని లోపల డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళకేమో తెలియదు క్లోజ్ లో ఉందని. సర్లే అని చెప్పేసి వచ్చారు. కాకపోతే ఇది క్లోజ్ లో ఉందని తెలిసిన వెంటనే అందరూ డిసప్పాయింట్ అయిపోతారు. కానీ హీరో వాళ్ళ మామయ్య కూతురు ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న లోకల్స్ తో మాట్లాడి వాళ్ళందరినీ లోపల తీసుకెళ్తుంది. అక్కడ సింహం వేషాలు వేసుకుని వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఎందుకంటే ఇలాంటిది హీరోయిన్ ఎప్పుడు చూడలేదన్నమాట. తనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అందరూ కలిసి వేరే ప్లేస్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే న్యూ ఇయర్ వస్తుంది కదండి, ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలి, అది రూల్ అని చెప్పేసి అంటంతో ఓ అవునా అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అందులోనూ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే ఈ దేశానికి మనం గౌరవం ఇచ్చినట్లు అని చెప్పేసి అంటంతో మీరే మంచి డ్రెస్ సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత తప్పకుండా డ్రెస్ వేసుకుంటా అని చెప్పేసి అంటాడు. అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం సరదాగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హీరో తన గురించి హీరోయిన్ చెప్తూ ఉంటాడు. ఏం చెప్తాడంటే నేను కూడా అందరిలాగా అమెరికాలో బాగా చదువుకొని జాబ్ చేసుకోవాలని చెప్పేసి మా అమ్మ ఎప్పటి నుంచో అనుకుంటుంది, అలాగే నేను కూడా వెళ్ళి చదువుకున్నా,
ఉన్నాను. ఆ తర్వాత చదువు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి మా నాన్నగారు హోటల్లో పని చేసుకుంటూ ఉన్నాను. కానీ సడన్ గా మా మామయ్య వాళ్ళ కూతురు వచ్చేసి మా నాన్నగారి కంపెనీలో టూర్ గైడ్ ఒక అతను కావాలి, అదేదో నువ్వే చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనడంతో నేను కూడా మొహమాటం కొద్దీ సరే అని చెప్పి అన్నాను. కాకపోతే ఒక టూర్ గైడ్ గా నాకు ఆ పని బాగా నచ్చేసింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళని గౌరవంగా చూసుకోవడం, వాళ్ళందరికీ వియత్నం చూపించడం, ఆ తర్వాత వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ దేశానికి పంపించడం, ఆ జాబ్ నాకు బాగా నచ్చేసింది. అందుకని 6 సంవత్సరాలకు ఇందులో సెటిల్ అయిపోయానని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అంత అయిపోయిన తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు అందరూ కలిసి బీచ్కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే సర్లే అని చెప్పేసి ఫోటో తీసుకుని సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉంది కదా, వాడు ఏంటంటే సూపర్ సూపర్ ఎక్సలెంట్ అని చెప్పేసి కామెంట్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి చిరాకేస్తుంది అనమాట. ఈ ఏదో ఎక్కడికి వెళ్ళినా వదలట్లేదు, వెళ్ళినట్టు ఉండక నాకెందుకు కామెంట్లు పెట్టడం అని చెప్పేసి ఫోన్ పక్కన పడేస్తుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ మామి కూతురు ఏంటంటే వచ్చే విషయం చెప్తుంది అనమాట. మనం నెక్స్ట్ ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నామో అక్కడ టికెట్లు దొరకట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి మనం ప్లాన్ మార్చుకుందాం అని చెప్పేసి అనడంతో హీరో కూడా బాగా ఆలోచించి ఓల్డ్ టెంపుల్ కి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ మొత్తం మార్చేస్తాడు. అందరినీ అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత దాని గొప్పతనం చెప్తాడు. అంతేకాకుండా హీరోయిన్ కి ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాలంలోకి తను వెళ్ళిపోయానన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది, అందులో నేను గానీ కిచెన్ లిస్ట్ లో ప్లేసులకి వెళ్ళమంటే ఖచ్చితంగా తీసుకెళ్లేవాడివి, కానీ ఇక్కడ నీకు తెలిసిన ప్లేసులు తీసుకొచ్చి మంచి పని చేసావు. నాకు ఈ ప్లేస్ విపరీతంగా నచ్చేసింది, ఎందుకంటే ఆ రోజుల్లో మనుషులు ఇక్కడ బతికారు, అందులోనూ ఆ రోజుల్లో కట్టడాలు ఇవి అని చెప్పేసి హీరోయిన్ ఆ ప్లేస్ తనకు బాగా నచ్చేసింది అని చెప్పేసి హీరోకి చెప్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే ఇలాంటి ప్లేసులు కనుక ఉంటే మాత్రం తీసుకెళ్ళి నాకు బాగా నచ్చిందని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడనమాట. అది కూడా పల్లెటూరులో ఉండి వాళ్ళ బామ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. వాళ్ళ బామ్మకి ఏంటంటే హీరో అంటే కోపం అనమాట. ఎప్పుడో వస్తాడు, ఏదో కొంతసేపు ఉంటాడు, ఆ తర్వాత వెళ్ళిపోతాడు. కోపం వచ్చేసి సరిగా మాట్లాడదనమాట. దాంతో వెంటనే హీరోకే బాధ అనిపించేసి సారీ బామ్మ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరికి తన బామ్మని పరిచయం చేస్తాడు. ఆ రోజు సాయంత్రం అందరినీ అక్కడే ఉంచి వాళ్ళ బామ్మ చేత రకరకాల వంటకాలన్నీ వాళ్ళందరికీ చేసి పెడతాడు. దాంతో వాళ్ళు కూడా ఫుడ్ చాలా బాగుందని చెప్పేసి తింటారు. కట్ చేస్తే మరుసటి రోజు వియత్నాం ఫుడ్ ఎలా వండాలి, ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరికీ వాళ్ళ బామ్మగారు వంట నేర్పిస్తూ ఉంటుంది. అందులోనూ న్యూ ఇయర్ వస్తుంది కదా, అందుకని స్పెషల్ ఫుడ్ చేయాలని చెప్పేసి వెళ్ళి సరుకులు తెమ్మని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. హీరోయిన్ నేను కూడా వస్తా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి హీరోయిన్ తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాతే అసలు విషయం చెప్తాడు అనమాట హీరోయిన్ కి. మా మామయ్య గారు కొన్ని రోజుల తర్వాత రిటైర్డ్ అయిపోతాడు, ఆ తర్వాత ఈ కంపెనీ నేనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను, ఎవరెవరైతే టూరిస్టులు వస్తారో వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాను, ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ బాధపడుతుంది అనమాట. ఎందుకంటే ఈ కంపెనీ అమ్మేస్తానన్న సంగతి హీరోకి తెలియదు, అందులోనూ కొనటానికి హీరోయిన్ వచ్చిన సంగతి కూడా తెలియదు కదా. దాంతో హీరోయిన్ కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చెప్దాం అనుకుంటుంది, కాకపోతే ఇది కరెక్ట్ టైం కాదని చెప్పేసి సైలెంట్ అయిపోతుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ఏంటంటే మంచం మీద కూర్చొని తన మొబైల్ చూసుకుంటూ ఉంటుంది. అక్కడికి హీరో వాళ్ళ బామ్మ వచ్చేసి హీరోయిన్ అడుగుతుంది, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారమ్మా అని చెప్పేసి అంటంతో లేదు అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో వాళ్ళ బామ్మ ఏమంటుందంటే నా మనోడు ఇప్పటి వరకు నవ్వుతూ ఉంటుంది నేను చూడలేదమ్మా, బట్ ఎప్పుడైతే నువ్వు వచ్చావు నవ్వుతున్నాడు, గెంతుతున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు, ఏది ఏమైనా సరే వాడంటే నీకు ఇష్టం ఉంటే చెప్పని చెప్పంటంతో హీరోయిన్ సైలెంట్ అయిపోతుంది. దాంతో పెద్దవాడు కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిజం చెప్పు అని చెప్పేసి అంటంతో కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కానీ దాన్ని లవ్ అని చెప్పలేనని చెప్పేసి అంటూ ఉంటుంది హీరోయిన్. అదే సమయంలో హీరో వాళ్ళ మామి కూతురు ఏమంటుందంటే నేను కూడా తనకు విషయం చెప్పాలి, మా నాన్నగారు ఈ కంపెనీని ఒక అమెరికన్ కంపెనీ వాళ్ళకి అమ్మేస్తున్నాడంట, బట్ ఈ విషయం తెలిస్తే మాత్రం చాలా ఫీల్ అవుతాడు, బట్ ఈ టూర్ అయిపోయిన తర్వాత చెప్తాను, దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూడాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది ఏం తెలియనట్లు. కాకపోతే హీరోయిన్ కి మొత్తం తెలుసు అనమాట. కట్ చేస్తే హీరో వాళ్ళ మామి కూతురు ఏమంటుందంటే సరే సరే రేపు న్యూ ఇయర్ కదా ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు న్యూ ఇయర్ అనమాట. అందరూ ట్రెడిషనల్ గా డ్రెస్ వేసుకొని వస్తారు. అందులోనూ హీరో కొనిచ్చిన డ్రెస్ వేసుకొని హీరోయిన్ వస్తుంది. హీరో అయితే చూసి మెస్ప్రైజ్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే ఆ డ్రెస్ లో హీరోయిన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి తింటారు, ఆడతారు, పాడతారు, డాన్స్ చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం హీరోయిన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. హీరోయిన్ ఏంటంటే చెప్దాం అనుకుంటుంది, చూడు నాకు జీవితం అంటే ఏంటో తెలియని స్టేజ్ లో ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జీవితం అంటే ఏంటో తెలిసి వచ్చింది, నీకు విషయం చెప్పాలి, బట్ ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో వెంటనే నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి తనకి ముద్దు పెడతాడు. దాంతో హీరోయిన్ కూడా తనకి ముద్దు పెడుతుంది. తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేకపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు అందరూ మళ్ళీ తిరిగి సిటీకి బయలుదేరతారనమాట. కాకపోతే హీరో వాళ్ళ బామ్మకి ఏంటంటే అందరూ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది, కానీ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్తున్నప్పుడు హీరో ఏమంటాడంటే మనందరం హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము, అక్కడ మన కోసం ఒక టూరిస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఆయన పికప్ చేసుకుని మళ్ళీ మన జర్నీ కొనసాగిద్దామని చెప్పేసి అంటంతో అందరూ సూపర్ అంటారు. ఎలాగోలా సిటీకి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ కి ఏంటంటే వాళ్ళ బాస్ మెసేజ్ చేస్తున్నారు అనమాట, ఏంటి మనం ఆ కంపెనీ కొందామా లేదా, చాలా మంది కొనాలని ట్రై చేస్తున్నారని చెప్పేసి అంటంతో కళ్ళు మూసుకొని కొనేయచ్చు అని చెప్పేసి హీరోయిన్ చెప్తుంది. ఆ తర్వాత బస్ దిగిన తర్వాత హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కొత్తగా వచ్చిన టూరిస్ట్ ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్
అనమాట. అందరూ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటంతో అందరూ ఓ సూపర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. హీరోయిన్ కోపం వచ్చేస్తుంది అనమాట. ఎలా వచ్చావు ఇక్కడికి నువ్వు అని చెప్పి అంటే, నువ్వు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టావు కదా, అందులోనూ ఈ టూరిస్ట్ కంపెనీ పేరు ఉంది అక్కడ బ్యాగ్ మీద, అది చూసి ఇక్కడికి వచ్చానని చెప్పేసి అంటంతో ఓహో అలా వచ్చావా అని చెప్పేసి అంటుంది హీరోయిన్. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం అందరూ సరదాగా రకరకాల ప్లేసులకు వెళ్తారు. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ మామి కూతురు చెప్తుంది అనమాట, మా నాన్నగారు ఈ కంపెనీని అమ్మేస్తున్నాడు అని చెప్పేసి, అది కూడా అమెరికన్ కంపెనీకి అమ్మేస్తున్నాడు, ఎవరో కొన్నారంటే ఇందాక అని చెప్పేసి అంటంతో ఆ కంపెనీ పేరు చెప్తుంది అనమాట. ఆ కంపెనీ పేరు విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటంటే, ఏ మీ కంపెనీ కదా మీరైనా కొందని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. దాంతో హీరోయిన్ ఏంటంటే ఇక చెప్పక తప్పదని చెప్పేసి హీరో చెప్తుంది, నేను ఆ కంపెనీలో పనిచేస్తాను, మీ కంపెనీ గురించి తెలుసుకుందాం అని చెప్పి అక్కడికి వచ్చానని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే ఇన్ని రోజులు నాతో నవ్వుతూ తిరిగింది, నాకు ముద్దు పెట్టింది, ఇదంతా బిజినెస్ కోసం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కాదు 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 నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, అందులోనూ నేను బిజినెస్ కోసమే వస్తే నీతో ఎందుకు తిరుగుతాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది, ట్రావెలింగ్ అంటే ఏంటో తెలిసింది, అసలు టూరిస్ట్ గైడ్ ఎలా ఉండాలో నాకు తెలిసింది, ఇదంతా నువ్వు అనుకుంటున్నట్లు కాదని చెప్పేసి అంటంతో హీరో వెంటనే ఏమంటాడంటే, నువ్వు నన్ను మోసం చేసినట్లు నా జీవితంలో ఎవరు మోసం చేయలేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాత్రం తనతో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నీ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, అందులోనూ నీకు గుర్తొచ్చినప్పుడు నీకు ప్రేమ పుట్టినప్పుడు నేను కావాలి, మళ్ళీ నా మీద ప్రేమ పోతే నువ్వు వెళ్ళిపోతావు, వేరే దేశం వెళ్ళి పని చేసుకుంటావు, కాబట్టి నీకు నాకు సెట్ అవుతుంది వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో మానవుడికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ మాయ కూతురుతో చెప్తాడనమాట, చూడు నాకు మనసు బాగాలేదు, నేను ఒక టూర్కి వెళ్తాను, ఈ గ్యాప్ లో మన టూరిస్టులందరినీ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లి వాళ్ళని హ్యాపీగా పంపించని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ మామయ్య కూతురు కూడా సరే అంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాస్ కాల్ చేస్తుంది అనమాట, చేసి నువ్వు ఎలాగో కంపెనీ కొన్నావు కాబట్టి నాదొక షరతు, అదేంటంటే అసలు టూరిస్ట్ కంపెనీ అనేది ఎక్కువగా పేరు సంపాదించడానికి కారణం టూరిస్ట్ గైడే కారణం, అందులోనూ నాకు తెలిసినంత వరకు ద బెస్ట్ టూరిస్ట్ గైడ్ ఎవరంటే హీరోని, ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుల్లా చూసుకోవటం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కల్పించడం, ఆ తర్వాత సొంత మనిషిలాగా వాళ్ళతో తిరుగుతూ నవ్వుతూ మాట్లాడటం, ఇవన్నీ మనం కూడా నేర్చుకోవాలి, కాబట్టి వియత్నంలో ఉన్న ఈ ట్రావెల్ కంపెనీకి మెయిన్ హెడ్ గా హీరోని అరేంజ్ చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాస్ కూడా సరే పోయేదే ఉంది చేసేద్దాం, ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరు మనోళ్ళు ఉండాలి కదా, అదేదో హీరోనే ఉంటే పోతుంది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత కిందకు వచ్చి ఈ విషయం హీరోతో చెప్దాం అనుకుంటే హీరో ఆల్రెడీ వెళ్ళిపోయాడు కదా, ఈ విషయం కాస్త హీరో వాళ్ళ మామయ్య కూతురుని అడిగితే తను వెళ్ళిపోయాడు, పలానా చోట ఉంటాడని చెప్పేసి అంటంతో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంటుంది. వెంటనే ఆ అమ్మాయి కూడా స్కూటీ తీసుకొని బయలుదేరి తీసుకెళ్తుంది. కాకపోతే హీరో మొత్తం వెతికితే కనిపించడు, కానీ సడన్ గా రోడ్డుకి అవతల కనిపిస్తాడు, అందులో ఇంకా బస్సు రాలేదన్నమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ట్రాఫిక్ ను కూడా లెక్క చేయకుండా తన కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అది చూసి హీరోనే ఆశ్చర్యపోతాడు. అందులోని హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చిన తర్వాత, చూడు నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఇన్ని రోజులు నేను నీతో తిరగలిగాను, అదే నాకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా ఫస్ట్ రోజు నీకు ఆ విషయం చెప్పేదాన్ని, మరీ ముఖ్యంగా ఈ కంపెనీని మా వాళ్ళు కొన్నా కూడా ఈ కంపెనీ ఇక్కడుండి చూసుకోవాల్సిన బాధ్యత నీదే, ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను, నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది చేయని చెప్పేసి అంటంతో హీరో కూడా నవ్వుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందులోనూ ఈ వీడియో ఎండ్ కట్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలు పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ టైం ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.